ఆచి చికెన్ మసాలా. తెలంగాణ హిట్లర్ కేసీఆర్ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వరంగల్లో సభ ఎందుకు పెడుతున్నారు అని ప్రశ్నించారు. దేశంలోని అత్యధిక ధాన్యం పండినందుకు సభ పెడుతున్నారా? తెలంగాణను దోచుకున్నామని బీఆర్ఎస్ సభ పెడుతోందా అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. వరి వేస్తే ఉరే అన్నందుకు ముందు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి అన్నారు. రైతు రుణమాఫీ 4 దఫాలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. నాయకులు రైతుల సమస్యలపైన వరంగల్లో సభ పెడతామని ఓ మాట అంటున్నట్టు సందర్భంలో ఆ 10 ఏళ్లలో రైతు వ్యతిరేకంగా ముద్ర వేసుకున్నటువంటి మీరు వరంగల్లో ఏమని సభ పెడతారు? రైతుల పక్షాన ముందు ప్రజలకు రైతులకు సమానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపైన ఉంది. వరేస్తే ఉరి అన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మరి వరంగల్లో సభ పెట్టినప్పుడు క్షమాపణ కోరి ముందుగా మాట్లాడతారనేటువంటి కూడా చెప్పాలి. ఎన్నికలప్పుడు 2014, 2018 రైతులకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి మేము పావలా 4 సార్లు వేసినందుకు మన్నించండి రైతులారా, మేము ఇచ్చినటువంటి ఆ రైతు రుణమాఫీ మీ మిత్తికి వేది, మీ అసలు కూడా మీరే కట్టుకున్నారు, అందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పని వరంగల్లో సభ పెడతారు. దీనికి ముందు మీరు సమానం చెప్పాలి. ఆనాడు ఇచ్చిన మాట మేరకు రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి అంకెలతో చెప్పాలనుకుంటే 20,600 కోట్లు సుమారు 25,35,964 కుటుంబాలకు రైతుకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర దేశంలో మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కారుకు దక్కిందనమాట. ప్రతి సంవత్సరం 10,000 కోట్ల పైచీలకు ఉచిత కరెంటుకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సందర్భం ఇది. రైతు ప్రభుత్వం సార్, రైతు ప్రభుత్వము, రైతు అంటేనే పెట్టెట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. రైతు ప్రయోజనాలకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతు ప్రయోజనాలు, రైతులు రాజు చేయలేని కార్యక్రమం. ఆచి చికెన్ మసాలా.